భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో కీలక టోర్నీకి సిద్ధమవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి ఇప్పటికే తన సత్తా చాటిన ఈ 15 ఏళ్ల బ్యాటర్ ఇప్పుడు దేశవాళీ క్రికెట్ లో నాయకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. 2026-27 దేశవాళీ సీజన్ లో భాగంగా జరగనున్న దిలీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు. ఈ క్రమంలో దిలీప్ ట్రోఫీకి ముందు వైభవ్ సూర్యవంశీ సన్నద్ధతను ప్రారంభించాడు. దేశవాళీ సీజన్ కు ముందు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను వైభవ్ సూర్యవంశీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు ప్రిపరేషన్ అనే సందేశాన్ని జోడించాడు. దీంతో రాబోయే సీజన్ కోసం వైభవ్ ఎంత సీరియస్ గా సిద్ధమవుతున్నాడో అర్థమవుతుంది. బ్యాటింగ్ లో డిఫెన్స్ తో పాటు అటాకింగ్ షాట్లపై కూడా వైభవ్ దృష్టి పెట్టినట్లు అర్థమవుతుంది. బ్యాటింగ్ మాత్రమే కాదు, వైస్ కెప్టెన్సీలో రాణించాలని బుడ్డోడు పట్టుదలగా ఉన్నాడు. భవిష్యత్తు కెప్టెన్ గా సూర్యవంశీని తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఉన్నామని ఈస్ట్ జోన్ సెలెక్టర్లు ఇప్పటికే చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ లో వైభవ్ ప్రయాణం పెను సంచలనంగా మొదలైంది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వైభవ్ 15 ఏళ్ల 99 రోజుల వయసులో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లో ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో ఆడిన 3 మ్యాచ్ల్లో వైభవ్ కు ఆశించిన స్థాయిలో సాగలేదు. కానీ ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలో వైభవ్ సూర్యవంశీ అసలు సత్తాను చూపించాడు. జింబాబ్వేపై 3 టీ20 మ్యాచ్ల్లో 151 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఆ సిరీస్ లో అత్యధిక పరుగుల స్కోరర్ గా నిలిచాడు. 50.33 సగటుతో ఏకంగా 196.10 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉండగా అత్యధిక స్కోరు 81 పరుగులు. అతడి అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో భారత్ తొలి సిరీస్ విజయాన్ని నమోదు చేయడంలో వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 6 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ 32.16 సగటుతో 193 పరుగులు చేశాడు. ఇక తర్వాత వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ మ్యాచ్లను చూడాలంటే వచ్చే నెల వెస్టిండీస్ తో 5 టీ20ల సిరీస్ లో తన ప్రదర్శనను చూడవచ్చు. అయితే అంతకంటే ముందు ఈ నెల ఆగస్టు 23వ తేదీ నుంచి దులీప్ ట్రోఫీలో తన విధ్వంసకర ప్రదర్శనను చూపించబోతున్నాడు. తొలి మ్యాచ్ లో నార్త్ ఈస్ట్ జోన్ జట్లు తలపడనున్నాయి. ఈస్ట్ జోన్ జట్టుకు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు.